ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. మరి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ డిసెంబర్ మాసములో ఇంకా మరి ఈ యొక్క క్రీస్తు పుట్టాడు అని ప్రపంచమంతా కూడా ఆనందాన్ని ఇచ్చిన ఈ యొక్క మరి ఈ ఫెస్టివల్ సీజన్లో మనము దేవుని యొక్క వాక్యములను ధ్యానిస్తూ ఉన్నాము. ఆయన పుట్టుక గురించిన వివరాలలో మరి యోసేపు నీతిమంతుడుగా, అవును మరియ భర్తగా, అవును ప్రదానము చేయబడిన యోసేపు యొక్క జీవితంలో ఒక మంచి అనుభవం, ఒక మంచి గుణం, ఒక మంచి లక్షణం మనం నేర్చుకోవచ్చు. అతడు నీతిమంతుడై మరి ఎటువంటి చెడుతనమును కూడా, ఎటువంటి అపవిత్రతను కూడా కలిగి ఉండకుండా పరిశుద్ధుడుగా ఒక మంచి దేవుని బిడ్డగా ఉన్న యోసేపు జీవితంలో ఒక చక్కటి అనుభవం మనకు మాదిరి చూపిస్తూ ఉంది ఈ ఉదయకాలం. మరి చూడండి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ భర్తకైనా కూడా మరి చూడండి, లోకములో దేనినైనా సహిస్తారు, కానీ తన భార్య మరి ప్రదానము చేయబడిన భార్య గర్భవతి అని తెలిసినప్పుడు అయ్యో మరి వివాహము కాకముందే ఈమె ఈ విధంగా ఎందుకు అని ఎంతో కోపముతో మరి చూడండి రౌద్రముతో మరి భర్తకు పుట్టు రోషము చాలా ఘోరము, అవును మహా రౌద్రము కలిగినదిగా ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కానీ ఈ నీతిమంతుడైన భర్త ఆమెను అవమానపరచనొల్లక అని చదువుకుంటూ ఉన్నాం. కన్య అయిన మరియ యవనురాలు మరి గర్భవతి అని తెలిసినప్పుడు ఏ భర్త అయినా కూడా చూడండి ఎంతో మందికి పెద్దలను పిలిపించి మరి పోలీస్ కేసులని, కోర్టు కేసులని ఎంతో గొడవలు చేస్తూ ఉంటారు. కానీ ఆమె భర్త మరి నీతిమంతుడుగా ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడనుద్దేశించాడు అని చదువుతూ ఉన్నాం. కానీ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదని తరువాత ఆ యొక్క స్వప్నమందు దర్శనములో దూత తెలియచేస్తుంది. క్రింది వచనమును గనక మనము గమనించినట్లయితే, అవును ప్రియ దేవుని బిడ్డలారా, అవును నీతిమంతులుగా దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న మన జీవితాలలో కూడా ఈ చక్కటి అనుభవం, అవును ప్రియ దేవుని బిడ్డలారా, తొందరపడి మరి ఎదుటివారి విషయంలో, మన కుటుంబీకుల విషయంలో అవమానపరిచే మాటలు కదండి, వారి మీద నిందను, ఎంతోమంది మరి ఆ యొక్క సత్యాన్ని గ్రహించుకోకుండానే ఎందుకు ఆమె ఆ యొక్క పరిస్థితి మరి కలిగినది అని మరి గ్రహించుకోకుండానే వారిని ఎన్నో విధాలుగా గాయపరిచే మాటలు కదండి, మరి వారిని దుఃఖపరిచే మాటలు, వారిని అవమానపరిచే మాటల చేత మరి ఎంతోమంది కూడా ఉంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడైన యోసేపు మరి ఆమె విషయములో, మరియ విషయములో అవమానపరచనొల్లక ఎవరికి కూడా చెప్పకుండా తన సమస్య తానే భరించి, తన సమస్య తానే అవును తన మనసులో పెట్టుకొని మరి రహస్యముగా విడనాడను ఉద్దేశించాడు. ఎంత చక్కని మనసు, ఎంత చక్కని అనుభవం, ఎంత చక్కని ఓర్పు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులైన దేవుని బిడ్డలమైన నీతిమంతులుగా పిలువబడుతున్న ఆయన బిడ్డలైన మన జీవితాలలో కూడా అవును మనకి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతోమంది ఎన్నో విధాలుగా మరి చూడండి వారి యొక్క ఆరోగ్యమును పాడు చేసుకొని ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఆలోచించి సమస్యను పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము, మీ సహనము సకల జనులకు తెలియచేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ నీతిమంతుడైన భర్త విషయంలో మరి నీతిమంతురాలు పరిశుద్ధురాలు అయిన మరియ గురించి దేవుని దూత తెలియచేస్తూ ఉంది. యోసేపు
నీవు అనుకుంటున్నట్లు మరియా పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించిందే కానీ వేరే విధంగా కాదు అని చెప్పేసి దేవుడు మరి ఆ యొక్క స్వప్నములో చదువుకుందామా? అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని తెలియచేస్తా ఉంది దూత. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటు రీతిగానే యోసేపులో ఈ చక్కని అనుభవం ఆమెను అవమానపరచనొల్లక ఈ రోజున నీవు కూడా నీవు ఎదుర్కొంటున్న ఆ యొక్క మనుషుల విషయంలో వారు నీ రక్త సంబంధులు అవ్వచ్చు, నీకు హాని చేసిన వారు అవ్వచ్చు, నిన్ను గాయపరిచిన వారు అవ్వచ్చు, లేకపోతే నీ కుటుంబీకులు అవ్వచ్చు, ఎవరి విషయంలోనైనా కూడా అవును ప్రియ దేవుని బిడ్డ, వారిని అవమానపరచనొల్లక ఓర్పుతో సహనముతో మౌనముగా ఉండినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తాడు. నీవు ఏ విధంగా కూడా అపవిత్రతకు, అవిశ్వాసానికి, లేకపోతే నెమ్మది లేని అనుభవానికి దుష్టుడు నిన్ను తీసుకొని వెళ్లకుండా ప్రభువు నిన్ను కాపాడుతాడు. నీలో ఉన్న సహనాన్ని బట్టి, ఓర్పును బట్టి, తగ్గింపును బట్టి, ప్రేమను బట్టి, ఇటువంటి యోసేపు జీవితంలో ఉన్న చక్కని అనుభవం అవును మనము కూడా నేర్చుకుందాం. అవును దేవుని బిడ్డలు పరిశుద్ధ గ్రంథములో ప్రతి విషయంలో మనకు మాదిరిగా నిలిచారు. ఈ ఉదయకాలం ప్రభు మనతో యోసేపు జీవితంలో ఉన్న ఈ చక్కని అనుభవాన్ని తెలియజేసి ఉండగా, అవునయ్యా నా జీవితంలో కూడా నా నోటి మాటల చేత, నా యొక్క క్రియల చేత ఎవరిని ఏ విధంగా నేను అవమానపరచనయ్యా, గాయపరచనయ్యా, నా గురించి ఏ ఒక్కరు కూడా దుఃఖించకూడదు, నా గురించి ఏ ఒక్కరు నైనా గాయపడకూడదు, బాధపడకూడదు, అవమానపరచబడకూడదు. అటు రీతిగా నన్ను నీ మహిమ కొరకు నిలబెట్టుకొని దేవుని కృపగల హస్తాలకు మనల్ని మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యోసేపు జీవితంలో నాయన నీతిమంతుడైన భర్త, నీతిమంతురాలైన భార్యకు కానీ ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు పరిశుద్ధాత్మ వలన కలిగినది అని గ్రహించకముందు ఎంతో మరి రౌద్రుడై కోపముతో ఆయాసముతో తండ్రి ఉండవలసిన యోసేపు నీతిమంతుడుగా రహస్యముగా ఆమెను విడనాడాలి అని అనుకున్నాడే కానీ ఆమెను అవమానపరచాలని ఎన్నడూ అనుకోలేదు. ఆమెను నిందించాలి, ఆమెను దోషిగా నిలబెట్టాలి, ఆమెను రోడ్డు మీద పెట్టాలి. అవునయ్యా, ఎంతోమంది ఒక చిన్న తండ్రి అయ్యా మరి ఆ యొక్క తండ్రి ఒక చిన్న తండ్రి నాయన ఏదైనా ఒక చెడు చూసినప్పుడు దానిని తండ్రి ఈ రోజుల్లో మీడియా వరకు, అవును ప్రభువా నాయన పోలీస్ స్టేషన్ వరకు, కోర్టు కేసు వరకు, అవును ప్రభువా నీ బిడ్డలైన వారు కూడా, విశ్వాసులుగా ఉన్నవారు కూడా ఇటువంటి అనుభవంలో ఉన్నారు. కానీ చక్కని అనుభవం యోసేపు జీవితం ద్వారా అవునయ్యా నీతిమంతుడైన భర్త రహస్యముగా విడనాడాలనుకున్నాడే కానీ ఎన్నడూ ఆమెను ఏలెత్తి చూపలేదు. ఎన్నడూ కూడా మరి నాయన అల్లరి చేయాలి, అవమానించాలి. అవునయ్యా, ఈ అనుభవం మా జీవితాల్లో కూడా అనుగ్రహించు అయ్యా. మా ఎదుటివారు, మా శత్రువులు ప్రభువా తండ్రి ఎవరైనప్పటికీ తండ్రి మమ్మల్ని గాయపరిచే అనుభవాలు ఏవైనా కలుగు చేసినప్పుడు తండ్రి కీడుకు ప్రతికీడు చేసేవారంగా కాకుండా, అవమానపరచకుండా, గాయపరచకుండా ప్రభువా సహనముతో, ఓర్పుతో నీ బిడ్డలంగా, నీతిమంతులంగా, పరిశుద్ధులంగా నాయనా నీ కొరకు ప్రకాశించాలే కానీ ఏ విధమైన అపవిత్రతకు, చీకటికి తావివ్వకుండా, గొడవలకు, అల్లర్లకు తావివ్వకుండా ప్రభువా ఈ సంవత్సరం ముగింపు దినాల్లో రక్షకుడు పుట్టాడు, రక్షకుని వలె మాదిరికరంగా, రక్షకుని వలె సహనముతో, రక్షకుని వలె ఓర్పుతో ప్రేమనే చూపించావు. కానీ ప్రభువా నీవు బలిని కోరే దేవుడవు కాదయ్యా, కనికరమునే కోరే దేవుడవు. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందని దూత ద్వారా మరలా తెలియచేశావు. ప్రభువానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ప్రభువానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యం చేయండి. సహనము నాయన, ఓర్పు, ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తూ ఉంటుంది. అవును ప్రభువా, సహనము, మీ సహనము సకల జనులకు తెలియచేయమంటున్నావు. సహించిన వారైతే ఏలుదురు అంటున్నావు. అటువంటి సహనాన్ని ఈ దుర్దినాల్లో అనేక మంది బిడ్డలు కోల్పోతూ ఉన్నారయ్యా. సహనాన్ని కోల్పోతూ ఉన్నారు. నీ బిడ్డలుగా పిలువబడుతున్న వారిలో కూడా సహనం ఉండట్లేదు, ఓర్పు ఉండట్లేదు, తగ్గింపు ఉండట్లేదు. ప్రభువా కనికరించు. ఈ సంవత్సరం ముగింపులో అతి నాయన దీనుడుగా ఈ లోకానికి నీవు వచ్చావయ్యా.
దీనుల మధ్యలో ఉంటానంటున్నావయ్యా. దీనులుగా చేయడానికి వచ్చావు ప్రభువా. అటువంటి అనుభవంలోనికి నన్ను మమ్ములందరినీ కూడా నడిపించమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో, నీ సంరక్షణతో నీ బిడ్డలను నింపి వారి వారి పనులలో, వారి ప్రయాణాలలో, వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారములలో, ప్రతి విషయంలో కూడా నీ బిడ్డలకి నెమ్మది, సమాధానం, విడుదల అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.